ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. గురుగారు, జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంది? నెల అంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ వీళ్ళు చేసుకోవాలి గురుగారు? సింహరాశి వారు మఖా నక్షత్ర 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్ర 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్ర మొదటి పాదం వారు సింహరాశిలోకి ఇచ్చేస్తారు. సింహరాశి వారి ఆలోచన ఆచరణ రెండూ కూడా విభిన్నంగా ఉండి, మనము కనుక ఏ స్థాయినన్నా మొదలు పెడితే పూర్తి మనమే చేయాలి అనేటువంటి లక్షణాలు ఉంటాయి. ఏదన్నా సరే ప్రారంభం వాళ్ళే చేయాలి, అంతము వాళ్ళే చేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి లక్షణాలతో ఉంటారు. ఎప్పుడు తప్పు చేసినా కూడా నేనే తప్పు చేయలేదు, నా చెయ్యే పైన ఉండాలి అనేటువంటి ఒక అత్యుత్సాహాన్ని ప్రదర్శించుకుంటూ గాంభీర్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు సింహరాశి వారు. సింహరాశి వారికి ఏంటంటే దానం చేసేటువంటి గుణం, అదేవిధంగా 10 మందికి పెట్టేటువంటి వ్యవస్థ నడుస్తుంది. తన కడుపు కాలుతున్నా సరే ఎదుటివాడికి పెట్టి తనలో తీసుకున్నటువంటి ద్రవ్యాన్ని సహా పర్వాలేదు, మనం తినకపోయేముంది, వాడు కడుపున తిన్నాడు అనేటువంటి మంచి ఆలోచన ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఈ జూన్ నెల కాస్త ఇబ్బంది పెట్టింది, ఇబ్బంది పెట్టలేదు అన్నట్టుగా 2 విధాలుగా నడుస్తూ ఉంటుంది. ఎలా అంటే ఆరోగ్య సమస్య అనేటువంటి తగ్గిందనుకోండి, ఆర్థిక సమస్య పెరిగిపోతుంది. ఆర్థిక సమస్య తగ్గిందనుకోండి, ఆరోగ్య సమస్య అనేటువంటి పెరుగుతుంది. ఇలా వీరికి ఏం జరుగుతుంది అంటే ఈ నెలంతా కూడా వ్యవస్థ అనేటువంటి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆడవారు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. వివాహం కావాలి అనుకున్నటువంటి వారు చక్కటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరికైతే సంతానం కలగాలని చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా ఉండదు. వీరు మరికొన్ని విశిష్టమైనటువంటి పూజలు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంతకు ముందు చేసినటువంటి పూజలో తప్పిదాలు అనేటువంటి వల్ల మీకు ఈ నెల అంత అవకాశం లేదు. తదుపరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవకాశాన్ని పొందుతూ అనుకున్నటువంటి కళాశాలలో సీట్లు వస్తూ మన కష్టానికి ఫలితం ఖచ్చితంగా దొరికింది అనేటువంటి సంతృప్తితో ఉంటారు. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఏర్పడము, రాజకీయంలో ఉన్న వారికి అంతంత వరకే పర్వాలేదు ఉండండి పక్కన అనేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ, ఎవరైతే సాంఘికమైనటువంటి సంస్కృతమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు లభించి పర్వాలే వీళ్ళు కూడా ఏదన్నా చేయగలుగుతారు అనేటువంటి నానుడైతే జరుగుతుంది. ఇక విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకున్నారో వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. భూ సంబంధిత వ్యవస్థలు కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, పంటలు పండించుకునేటువంటి రైతులు కానీ ఆశాజనకంగా ఉంది. నేను పండిన పంటకి రూపాయి నేను తిరగలిగాను అంటే ₹10 పెట్టుబడికి రూపాయి వచ్చే అవకాశం రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి జూన్ 6 నుంచి 20వ తారీఖు వరకు మంచి అవకాశాలు. ఈ వ్యాపారస్తులు కోళ్ళకు సంబంధించి కానీ, లేదా ఏదన్నా మాంసకృతువులకు సంబంధించిన వ్యవస్థ కానీ, ఆహార పదార్థాలు అంటే ఫుడ్కి సంబంధించిన వ్యవస్థలు కానీ నడుపుకోండి, మంచి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాటలు నడుస్తూ ఉంటాయో వారికి శాశ్వతమైన పరిష్కారం లభించేస్తుంది. ఐదర్ కలిసి ఉండడం లేదా విడిపోవడం, ఏదో ఒక సమస్యకి పరిష్కారం అయితే మాత్రం ఖచ్చితంగా మీకు లభించేస్తుంది. ఆర్థికంగా కాస్త నిలబడతారు, కానీ ఆరోగ్యపరంగా డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా నిలబడ్డారనుకోండి, ఆర్థిక పరంగా ఇబ్బంది పడతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యూచువల్గా అటు ఇటు జరుగుతూ ఉంటాయి. ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి కానీ, ఆకస్మికమైనటువంటి ధనం కానీ ఏదైతే ఉందో అది రావడానికి మంచి అవకాశాలు. మంచివాడు ఇప్పుడు వరకు దొరకలేదు, ఇప్పుడు దొరికాడు మనకి, అంటే మీడియేటర్ మంచివాడు దొరికాడు, ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే తీసుకొచ్చేస్తాడని నమ్మకంతో మీ పనులు అయితే పూర్తిగా అవుతాయి. మీరు ఎక్కడైతే ఫంక్షన్లో కానీ, శుభ కార్యక్రమాల్లో కానీ ఎవరైతే పాల్గొంటారో మొత్తం బాధ్యత అంతా మీ మీదే ఉంటుంది. మీ మీద నమ్మకంతో అన్ని పనులు మీకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. అమ్మయ్యా, ఇప్పటి వరకు నా కుటుంబంలో నన్ను గుర్తించలేదు, ఈరోజు గుర్తించారు అని గుర్తింపు లభించేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. బంగారు వస్తువులు లేదా మీకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆభరణాలు ఇవి చాలా జాగ్రత్తగా ఉంచుకుని మీరు ఎక్కడ పెట్టారో వేరే వారికి, అంటే మీకు నమ్మకస్తులకి చెప్పడం మంచిది. లేకపోతే దాన్ని
పోగొట్టుకునేటువంటి అవకాశం సింహరాశి వారికి నెల జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈ నెలంతా కూడాను నృసింహస్వామిని ఆరాధించడం శ్రేష్టం. లేదా అహోబిల లక్ష్మీ నరసింహాయ నమః అని 21 మారులు చెప్పుకొని చక్కగా కనకాంబరాల మాల కానీ లేదా తెల్లటి పుష్పాలు ఏవైనా సరే స్వామివారికి మీరు అర్పించండి. లేదు అలా కుదరడం లేదు, మనకు వెళ్ళే పరిస్థితులు లేవు అనుకునేటువంటి వారు మీకు ఏ దేవాలయ గాలి గోపురం కనబడినా ఒక్క నిమిషం నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఈ ఆర్థిక ఆరోగ్యమైనటువంటి సమస్యలు సమతుల్యంగా ఉండి రెండింటికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఎక్కడి నుంచి అయితే మనం అప్పు తెచ్చుకున్నామో ఆ అప్పు తీరదు. ఈ నెల కూడా అంతే. మనం అప్పు ఎవరికైతే ఇచ్చామో అతను అప్పు తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది కొంచెం ఊరట. మనం 1,00,000 ఇచ్చామనుకోండి, మినిమం 60,000 అయినా సరే అతను తీర్చేస్తాడు. కాబట్టి మంచి అవకాశం. మనం మాత్రం అప్పు పుట్టేటువంటి అవకాశం లేదు. ఈ గ్రహస్థితి బట్టి గురుగారు ఈ ఆర్థిక సమస్యలు పోవడానికి ఇంకెంతకాలం పట్టవచ్చు అంటారు వీళ్ళకి? సింహరాశి వారికి వచ్చేటువంటి నవంబర్ తర్వాత ఆర్థికమైనటువంటి సమస్యలు మొత్తం తొలుగుతాయి. అప్పటి వరకు ఏ నెలకు ఆ నెల స్థితానుసారం మనం చెప్పుకునే విధంగానే జరుగుతూ ఉంటుంది. మీరు శాశ్వతమైన పరిష్కారం అడుగుతున్నారు. శాశ్వతమైన పరిష్కారం అయితే నవంబర్ తర్వాతే సింహరాశి వారికి. ఇక ఎవరైతే తను ఇంతకు ముందు నుంచి నలుగుతున్న సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారాలు అయితే ఈ నెలలో కనబడుతూ ఉంటాయి. వీళ్ళు నృసింహాయ నమః అని చెప్పుకోవడం చాలా మంచిది. ఎవరన్నా సరే తమ యొక్క దూరం నుంచి వచ్చేటువంటి స్నేహితులు కానీ వీరిని కానీ నమ్మి మీకు నచ్చిన విషయాలన్నీ చెప్పచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మీ సీక్రెట్స్, మీ రహస్యాలు ఏమన్నా చెప్పచ్చు. అతను గోప్యంగానే ఉంచుతాడు. ఈ నెల ఏమీ జరగవు, చక్కగానే ఉంటుంది ఈ నెలంతా కూడా. నమ్మక ద్రోహ వ్యవస్థ అయితే మాత్రం లేదు. స్థానచలనం కలిసి వస్తుందంటారా? ఉద్యోగం అయినా సరే, ఇల్లు అయినా సరే. స్థానచలనం అనేటువంటిది ఇబ్బందిదాయకమే. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానచలనానికి మాత్రం ఆశించొద్దు సింహరాశి వారు. ఇంకా గురుగారు ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు దైవారాధన విషయంలో వీళ్ళకి ఈ నెల అంతా కూడా? దైవారాధన, నృసింహస్వామిని వీళ్ళు ఆరాధించడం వల్ల ఆరోగ్యము ఆర్థికము ఇవి రెండే మనిషి యొక్క మెదడులో తులుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాడో ఆర్థికం మీద ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే ఆర్థికంగా బాగున్నాడో తన యొక్క ఇప్పుడు 100 రూపాయలు వచ్చాయనుకోండి, ఏదోటి తినేద్దామని అనుకుంటాడు తప్ప హైజీనిక్ ఫుడ్, ఇంత క్వాలిటీలో ఇన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినాలని ఆలోచించడు. ఆకలి వేసిందన్నప్పుడు చేతిలో 100 రూపాయలు ఉన్నాయంటే ఏదోటి తినేద్దాం అనుకుంటారు. అలా ఉండకుండా ఉండాలంటే నృసింహస్వామి మాత్రమే వీరిని రక్షించేది. కాబట్టి ఆరోగ్యము ఆర్థికము ఇవి రెండిటిని నృసింహస్వామి వారి యొక్క పాదాలు పట్టుకోవడమే శ్రేయస్కరము. ఇంకొక ఆరాధన ఈ సింహరాశి వారికి జూన్ నెలలో పనికి రాదు. ఓవరాల్గా జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు. పరమేశ్వరార్పణమస్తు.